వేద, ఏంటి ఇంకా నిద్రపోలేదా? ఏమైంది వేద? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నీకు తెలీదా బావా, ఏడవడం తప్ప మా అమ్మ నేను ఏం చేయగలుగుతాం? విష్ణు ఎలా మాట్లాడాడో నువ్వు విన్నావు కదా. వేద, అది నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నీ మాటలు నా కన్నీటిని అయితే ఆపలేవు బావా. రెండో భార్య అనిపించుకోవడానికి ఏ భార్యకి ఇష్టం ఉండదు. ఎవరు ఆ స్థానంలో ఉండాలని కోరుకోరు. కానీ మా అమ్మకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ స్థానంలో తను ఎందుకు నిలబడాల్సి వచ్చిందో నాకు తెలీదు. చిన్నతనం నుంచి ఆవిడ్ని చూస్తూనే ఉన్నాను. ఇవే మాటలు బయట వాళ్ళు, సొంత వాళ్ళు కూడా. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన మనసుకి సర్ది చెప్పుకుంటూనే ఉంటుంది. కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది బావా. నువ్వు రెండో భార్యవి, నీది సెకండ్ ప్రయారిటీ అనే మాట ఎవరన్నా వెంటనే వాళ్ళ నాలికల్ని కోసేయాలనిపిస్తుంది. దీనంతటికీ కారణం ఆ అన్నపూర్ణి. వేద, వేద, ఆ అత్తయ్య ఏం చేసింది? మా నాన్నకు ఆవిడ మొదటి భార్య అవ్వడం వల్లే కదా మా అమ్మ రెండో భార్య అనిపించుకుంటుంది. ఆవిడంటే నాకు కోపం లేదు బావా, అభిమానం ఉంది. కానీ ఒక విధంగా మా అమ్మకన్నిటికీ ఆవిడే కారణం అవుతుంది కాబట్టి ఆవిడ నాకు నచ్చట్లేదు. అందుకే ఆవిడికి దూరంగా ఉంటాను. కంటికి కనిపించని ఒక అడ్డు గీత మా ఇద్దరి మధ్య అలా ఉండడానికి కారణం అదే బావా. అందరూ అనే అవే మాటలు, మా అమ్మ కంటి నుంచి వచ్చే అవే కన్నీళ్ళు. ఆ మాటలు ఆగవు, ఈ కన్నీళ్ళు ఆగవు. అందుకే మా మధ్య ఉన్న గీత ఎప్పటికీ చెరిగిపోదు. అది అలాగే ఉంటుంది. మేము ఇలాగే ఉంటాం. ఎలాగైనా వేదని, అన్నపూర్ణత్తయ్యని దగ్గర చేస్తున్నందుకు కొంచెం ఆనందపడుతుంటే ఈ విష్ణుగాడి వల్ల మొత్తం అంతా నాశనం అయింది. ఇంకా సేపట్లో విష్ణుగాడు లేస్తాడు. తర్వాత గొడవ అవుద్ది, రచ్చ అవుద్ది. నేను అనుకున్న రోజులు ఇవాటి నుంచే మొదలైపోతున్నాయి అన్నమాట. అమ్మా, నానమ్మా,
మీరేంటి ఇక్కడ? నువ్వెప్పుడు లేస్తావా అని ఇక్కడి నుంచొని ఎదురు చూస్తున్నావురా. మజ్జిగ తీసుకో విష్ణు. రేయ్, ఇప్పటి వరకు నువ్వు అల్లరి చిల్లరిగా ఎలా తిరిగినా, అందరితో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడినా నా మనవడికి ఇంకా చిన్నతనం పోలేదనుకునేదాన్నిరా. కాని నువ్వు రాత్రి మాట్లాడింది విన్న తర్వాత నువ్వు చిన్నవాడివి కాదు, చాలా పెద్దవాడివి అయిపోయావు అనిపించిందిరా. నిన్ను క్లాస్ పీకడానికి మాట్లాడడం లేదురా, బాధ తట్టుకోలేక మాట్లాడుతున్నాను. మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అలా ఏడుస్తూ ఉండడం నువ్వెప్పుడైనా చూసావా? నేను చూశానురా రాత్రి. ఏ కష్టం గురించైనా మేమంతా కదిలిపోయినా తను మాత్రం ధైర్యంగా నిలబడి మా అందరికీ ధైర్యం చెప్పేదిరా, పరిష్కరించేది. అలాంటిది అన్నపూర్ణ రాత్రి నుంచి ఆ దేవుడు మందిరం దగ్గర పిచ్చిదానిలా కూర్చొని ఏడుస్తూనే ఉందిరా.